హలో గైస్, వెల్కమ్ టు బ్లెండర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎపిసోడ్ నెంబర్ 11. సో ఈ ఎపిసోడ్లో నేను మీకు బ్లెండర్లో ఒకటే ఆబ్జెక్ట్కి మల్టిపుల్ కలర్స్ లేదా మల్టిపుల్ మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నాకు ఒక క్యూబ్ ఉంది. సో ఈ క్యూబ్కి నేను మెటీరియల్స్ అప్లై చేయాలంటే ఇక్కడ మెటీరియల్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే ఒక మెటీరియల్ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ క్యూబ్ మొత్తానికి కూడా ఒకటే మెటీరియల్ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇచ్చాను, బ్లూ కలర్ పెడితే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బ్లూ కలర్, అంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ అన్ని ఫేసెస్కి కూడా ఒకటే కలర్ వస్తుంది. బట్ ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ టాప్ ఫేస్ ఏదైతే ఉందో దీనికి ఒక సపరేట్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. అలా ఇవ్వాలి అంటే మీరు ఆబ్జెక్ట్ని ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫేస్కి అయితే డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెటీరియల్ సెక్షన్లో ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, ఆ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఒక న్యూ స్లాట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ న్యూ స్లాట్ని ఈ ఫేస్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ఫేస్ని మీరు సెలెక్ట్ చేసుకొని న్యూ స్లాట్ క్రియేట్ చేసి ఇక్కడ అసైన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీనికి న్యూ స్లాట్ అసైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం న్యూ క్లిక్ చేసామనుకోండి ఒక డిఫరెంట్ మెటీరియల్ అనేది దీనికి అప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు నేను బేస్ కలర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మిగతా ఫేసెస్కి బ్లూ కలర్ ఉంది అండ్ టాప్ ఫేస్కి గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇదే విధంగా మీరు మీకు కావాల్సిన ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దానికి న్యూ స్లాట్ అప్లై చేయండి, మెటీరియల్ స్లాట్ అప్లై చేసి తర్వాత ఆ మెటీరియల్ స్లాట్ని అసైన్ చేయండి. అసైన్ చేసిన తర్వాత న్యూ మెటీరియల్ క్రియేట్ చేసుకోండి. అండ్ మీరు ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారో అవి మీరు తర్వాత చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.